2026వ సంవత్సరం ఒక పాఠశాల అసెంబ్లీ. విద్యార్థులందరూ అటెన్షన్లో నిల్చొని ఉన్నారు. జాతీయ గీతం కోసం సిద్ధంగా ఉన్నారు. కాని స్పీకర్ల నుంచి వచ్చేది జనగణమన కాదు, వందే మాతరం. అది కూడా 2 చరణాలు కాదు, మొత్తం గేయం. ఇది కేవలం ప్రోటోకాల్లో ఒక చిన్న మార్పు కాదు. దీని వెనుక దాదాపు ఒక శతాబ్దపు చరిత్ర, రాజీలు మరియు తీవ్రమైన వివాదాలు ఉన్నాయి. వందేమాత్రం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త సంచలనాత్మక మార్గదర్శకాల గురించి ఈరోజు మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. మన ముందున్న ఆధారాల సహాయంతో ఈ కొత్త నిబంధనలు ఏమిటి, వాటి చారిత్రక, రాజ్యాంగపరమైన చిక్కులు ఏమిటో లోతుగా పరిశీలిద్దాం. సరే, మొదలు పెడదాం. ముందుగా ఈ కొత్త రూల్స్ ఏంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ ఆర్డర్లో ఉన్న కీలక మార్పులేమిటి? ఇందులో 3 చాలా ముఖ్యమైన, ప్రభావవంతమైన మార్పులున్నాయి. మొదటిది వందేమాతరం గేయానికి సంబంధించిన పొడవు. ఇప్పటివరకు మనకు అధికారికంగా మొదటి 2 చరణాలు మాత్రమే పాడటం అలవాటు. కానీ ఈ కొత్త నిబంధనల ప్రకారం మొత్తం 6 చరణాలు తప్పనిసరిగా పాడాలి. ఆగండి, మొత్తం 6? అంటే దాదాపు 80 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సంప్రదాయాన్ని పూర్తిగా మార్చేస్తున్నారన్నమాట. అవును. దీని వెనక ఒక పెద్ద చర్చే ఉంది కదా, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇది ఆసక్తికరంగా ఉంది. మరి రెండో మార్పు? రెండోది సమయానికి సంబంధించింది. జాతీయ గీతాన్ని 52 సెకండ్లలో పాడాలనే నియమం ఉన్నట్లే ఇప్పుడు వందేమాతరానికి కూడా ఒక ఖచ్చితమైన సమయ పరిమితి విధించారు. మొత్తం 6 చరణాలను సరిగ్గా 3 నిమిషాల 10 సెకండ్లలో, అంటే 190 సెకండ్లలో పూర్తి చేయాలి. 190 సెకండ్లు చాలా నిర్దిష్టంగా ఉంది. అంటే దీనికోసం ఒక అధికారిక ట్యూన్, ఒక నిర్దిష్ట వేగాన్ని కూడా సెట్ చేశారన్నమాట. లేకపోతే అందరూ ఒకే సమయంలో పూర్తి చేయడం కష్టం. కరెక్ట్. సరే, ఇక మూడో మార్పు అన్నారు. అదే అత్యంత కీలకమైనదని కూడా అన్నారు. ఏంటది? అదే ప్రోటోకాల్కి సంబంధించింది. ఇప్పటివరకు జాతీయ గీతం, జాతీయ గేయం 2 పాడాల్సొస్తే దేన్ని ముందు పాడాలనే దానిపై స్పష్టమైన దేశవ్యాప్త నియమం లేదు. చాలాసార్లు జాతీయ గీతానికే ప్రాధాన్యత ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మార్చారు. ఈ 2 ఒకే కార్యక్రమంలో పాడాల్సి వస్తే ఖచ్చితంగా మొదట వందేమాతరం పాడాలి, ఆ తర్వాతే జనగణమన పాడాలి. ఇది చాలా పెద్ద మార్పు. జాతీయ గీతం కంటే జాతీయ గేయానికి ప్రోటోకాల్లో ప్రాధాన్యత ఇవ్వడమంటే దానికి దాదాపుగా సమానమైన, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ నియమాలు ఎక్కడెక్కడ వర్తిస్తాయి? అందరూ పాటించాల్సిందేనా? దీనిక్కూడా ఒక స్పష్టమైన జాబితా ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఇది తప్పనిసరి. ఉదాహరణకు, రాష్ట్రపతి ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయన రాక మరియు నిష్క్రమణ సమయంలో దీన్ని ప్లే చెయ్యాలి. అలాగే దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల అసెంబ్లీల ప్రారంభంలో ఇది తప్పనిసరి. పాఠశాల అసెంబ్లీలు కూడానా? అంటే కోట్లాది మంది విద్యార్థుల దినచర్యలో ఇది భాగం కాబోతోంది. ఇంకెక్కడ? పద్మ అవార్డుల వంటి పౌర పురస్కారాల ప్రధానోత్సవాల్లో, జాతీయ జెండాను ఎగురవేసే అధికారిక కార్యక్రమాల్లో, ఇంకా రాష్ట్రాల్లో గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో కూడా ఇది తప్పనిసరి. ఈ సందర్భాల్లో హాజరైన వారందరూ జాతీయ గీతం సమయంలో లాగే అటెన్షన్ పొజిషన్లో తప్పనిసరిగా నిలబడాలి. ఈ నిబంధనల జాబితా చూస్తుంటే ఒకటి గుర్తొస్తోంది. సినిమా హాల్లో కొన్ని సంవత్సరాల క్రితం జాతీయ గీతం విషయంలో సినిమా హాల్లో నిలబడటంపై పెద్ద చర్చ, సుప్రీంకోర్టు జోక్యం అన్నీ జరిగాయి. మరి వందేమాత్రం సంగతేంటి? మంచి పాయింట్ అడిగారు. ఆసక్తికరమైన విషయం అదే. బహుశా ఆ పాత అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నట్లున్నారు. ఈ కొత్త నిబంధనల్లో సినిమా హాళ్లకు స్పష్టమైన మినహాయింపిచ్చారు. సినిమా ప్రదర్శనకు ముందు లేదా న్యూస్ రీల్స్, డాక్యుమెంటరీలో భాగంగా వందేమాత్రం ప్లే చేసినప్పుడు ప్రేక్షకులు నిలబడటం తప్పనిసరి కాదని స్పష్టంగా చెప్పారు. అంటే 2018లో సుప్రీంకోర్టు జాతీయ గీతం విషయంలో నిలబడటాన్ని ఐచ్ఛికం చేసిన తీర్పును ఇక్కడ కూడా పాటిస్తున్నారన్నమాట. అవును, అదే స్ఫూర్తితో. ఒక పాట కోసం ఇన్ని నియమాలు, మినహాయింపులు, ప్రోటోకాల్స్ ఉన్నాయంటే దాని చరిత్ర ఎంత సంక్లిష్టంగా, ఎంత వివాదాస్పదంగా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. అసలు ఈ గేయం ప్రస్థానం ఎక్కడ మొదలైంది? మీరన్నదే అక్షరాల నిజం. దీని చరిత్ర స్వాతంత్ర్య ఉద్యమంతో, భారత జాతీయవాద పుట్టుకతో పెనవేసుకునుంది. దీనిని 1875లో బంకించంద్ర చటర్జీ గారు రచించారు. అదొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన దీన్ని పూర్తిగా బెంగాలీలోనో సంస్కృతంలోనో రాయలేదు. సంస్కృతం,
బెంగాలీ పదాలు కలిపి రాశారు. అప్పుడది కేవలం ఒక కవిత మాత్రమే. తరువాత అది ప్రసిద్ధ ఆనందమఠ్ నవలలో భాగమైంది కదా, ఆ నవల గురించి కాస్త చెప్తారా? ఖచ్చితంగా 1882లో ఆయన రాసిన ఆనందమఠ్ నవలలో ఈ గేయాన్ని చేర్చారు. ఆ తర్వాతే దీనికి విస్తృత ప్రాచుర్యం లభించింది. ఆ నవల నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది 18వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా బెంగాల్లో జరిగిన సన్యాసుల తిరుగుబాటు అంటే సన్యాసి రిబెలియన్ ఆధారంగా రాసింది. ఓ, అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాధువులు సన్యాసులు చేసిన ఒక చారిత్రాత్మక తిరుగుబాటు అది. సరిగ్గా ఆ నవలలో తిరుగుబాటుదారులు వందే మాతరం అంటూ నినదిస్తూ ఆ గేయాన్ని పాడుతూ బ్రిటిష్ సైనికులపై దాడి చేస్తారు. అంటే ఒక నవలలోని పాత్రల నినాదం నిజ జీవితంలో స్వాతంత్ర్య ఉద్యమానికి నినాదంగా మారిందన్నమాట. అద్భుతం. మరి దీన్ని మొదటిసారిగా ఒక బహిరంగ సభలో పాడింది ఎవరు? ఆ ఘనత మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్కే దక్కుతుంది. 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆయనే స్వయంగా దీనికి బాణీ కట్టి మొదటిసారిగా ఆలపించారు. వావ్, ఇది చాలామందికి తెలియని విషయం. జాతీయ గీత రచయిత జాతీయ గేయాన్ని మొదటిసారిగా పాడటం అంటే ఆరంభంలో ఈ రెండింటి మధ్య ఎలాంటి విభేదం లేదన్నమాట. రెండూ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తి నుంచి పుట్టినవే. అవును, కాని దీనికి అసలైన ప్రజాదరణ, ఒక రాజకీయ ఆయుధంగా దీనికి గుర్తింపొచ్చింది మాత్రం 1905లో. లార్డ్ కర్జన్ బెంగాల్ను మత ప్రాతిపదికన విభజించినప్పుడు దానికి వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ఉవ్వెత్తుని ఎగిసింది. ఆ ఉద్యమంలో లక్షలాది మంది వీధుల్లోకొచ్చి వందే మాతరం అని నినదించారు. అది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే ఒక మంత్రంగా మారింది. ఇక్కడే అసలు చర్చకు మనం రావాలి. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నా ప్రజలను అంతగా కదిలించిన గేయంలో స్వాతంత్ర్యం తర్వాత మనం కేవలం 2 చరణాలనే అధికారికంగా ఎందుకు స్వీకరించాము? మిగతా 4 చరణాలను ఎందుకు పక్కన పెట్టాల్సొచ్చింది? ఇక్కడే కదా అసలు వివాదం మొదలైంది. అవును, అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. ఈ చర్చ స్వాతంత్ర్యానికి 10 ఏళ్ల ముందే 1937లోనే మొదలైంది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులతో కూడిన ఒక కాంగ్రెస్ కమిటీ ఈ విషయంపై లోతుగా చర్చించింది. ఆ చర్చకు దారితీసిన కారణమేంటి? గేయంలో ఏముందనే అభ్యంతరాలొచ్చాయి. గేయంలోని మొదటి 2 చరణాలు మాతృభూమిని సుజలాం సుఫలాం మలయజ శీతలాం అంటూ ప్రకృతి సౌందర్యాన్ని గొప్పతనాన్ని వర్ణిస్తాయి. వీటిపై ఎవరికీ అభ్యంతరం లేదు. సమస్యంతా తర్వాతి చరణాలతో వచ్చింది. మిగతా 4 చరణాలలో దుర్గాదేవి, లక్ష్మీదేవి వంటి హిందూ దేవతల ప్రస్తావనలు స్పష్టంగా ఉన్నాయి. దేశాన్ని ఆ దేవతల స్వరూపంగా వర్ణించారు. ఓకే, అర్థమైంది. ఏకేశ్వరోపాసనను అంటే విగ్రహారాధన లేని ఒకే దేవుణ్ణి నమ్మే ఇస్లాం, క్రైస్తవం వంటి ఇతర మతవర్గాల వారికి ఇది ఇబ్బందికరంగా అనిపించుండవచ్చు. ఖచ్చితంగా. ముఖ్యంగా ముస్లిం లీగ్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది హిందూ జాతీయవాదానికి ప్రతీక అని, ఇది తమ మత విశ్వాసాలకు విరుద్ధమని వాదించింది. అప్పటికే దేశంలో మతపరమైన విభజనలు పెరుగుతున్న సున్నితమైన సమయంలో కాంగ్రెస్ నాయకత్వం ఒక మధ్య మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఆనాటి నాయకుల ముందున్న సవాల్ నాకర్థమవుతోంది. ఒకవైపు స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిగా నిల్చిన ఒక శక్తివంతమైన గేయం, మరోవైపు దేశంలోని ఒక ముఖ్యమైన వర్గం యొక్క మత విశ్వాసాలు. చాలా కష్టమైన నిర్ణయం. నిజంగానే. అందుకే ఆ కమిటీ చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. దేశ ఐక్యత, మత సామరస్యం అన్నింటికంటే ముఖ్యమని భావించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న మొదటి 2 చరణాలను మాత్రమే జాతీయ గేయంగా అధికారిక కార్యక్రమాలలో ఉపయోగించాలని తీర్మానించింది. మిగతా చరణాలను తప్పుబట్టలేదు, కానీ వాటిని అధికారిక వినియోగం నుంచి వేరుచేశారు. అదొక చారిత్రక రాజీ. అంటే ఇప్పుడు 2026లో మొత్తం 6 చరణాలను తప్పనిసరి చేస్తూ వచ్చిన ఈ కొత్త మార్గదర్శకాలు 1937లో దేశైక్యత కోసం తీసుకున్న ఆ చారిత్రక రాజీని పూర్తిగా పునఃపరిశీలిస్తున్నాయన్నమాట. సరిగ్గా అదే. ఇది మన జాతీయ ప్రతీకలను వాటి అసలైన చారిత్రక రూపంలో పూర్తి స్థాయిలో స్వీకరించాలా, లేక విభిన్న వర్గాలను కలుపుకుపోవడానికి ఆధునిక లౌకిక రాజ్య నిర్మాణానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలా అనే పాత కానీ అత్యంత కీలకమైన చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. 1937 నాటి నిర్ణయం రెండో మార్గాన్ని ఎంచుకుంటే 2026 నాటి నిర్ణయం మొదటి మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక పాట గురించిన చర్చ కాదు, భారత జాతీయవాద స్వభావం గురించిన తాత్విక చర్చ.
సరే, ఈ రాజకీయ, చారిత్రక అంశాలు పక్కన పెడితే ఈ కొత్త నిబంధనలకు చట్టపరమైన బలం ఎంతవరకు ఉంది? ఎందుకంటే జాతీయ గీతానికున్నంత స్పష్టమైన రక్షణ దీనికి లేదనంటుంటారు కదా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇప్పటివరకు వందే మాత్రానికి చట్టపరమైన రక్షణ కొంచెం బలహీనంగానే ఉండేది. కానీ ఈ కొత్త నిబంధనలతో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. మనకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 అనే చట్టం ఉంది. ఆ చట్టం జాతీయ జెండా, జాతీయ గీతం మరియు రాజ్యాంగాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తుంది కదా? అవును, ఇప్పటివరకు ఆ చట్టం పరిధిలో జాతీయ గేయం లేదు. కాని ఈ కొత్త ఆర్డర్ ద్వారా ఆ చట్టం పరిధిని వందేమాతరాన్ని కూడా విస్తరించారు. అంటే ఇకపై ఎవరైనా వందేమాతరం గాయనానికి ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా లేదా దాన్ని అవమానించినా వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించవచ్చు. ఇది చాలా పెద్ద చట్టపరమైన మార్పు. అంటే చట్టం దృష్టిలో ఇప్పుడు జాతీయ గీతంతో సమానమైన హోదా కల్పించారు. మరి రాజ్యాంగంలో దీని పరిస్థితి ఏంటి? అక్కడ మార్పులు చేశారా? ఇక్కడే అసలు వ్యత్యాసం, సంక్లిష్టత ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A పౌరుల ప్రాథమిక విధులను నిర్దేశిస్తుంది. అందులోని క్లాజ్ ఏ ప్రకారం ప్రతి పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, దాని ఆశయాలను, సంస్థలను, జాతీయ జెండాను మరియు జాతీయ గీతాన్ని గౌరవించాలి అని స్పష్టంగా ఉంది. గమనించండి, ఇక్కడ జాతీయ గీతం ప్రస్తావన ఉంది కానీ జాతీయ గేయం అంటే వందేమాతరం ప్రస్తావన లేదు. ఓహ్, ఇది చాలా ముఖ్యమైన. అంటే ఒకవైపు ఒక చట్టం ద్వారా జైలు శిక్ష విధించేంత కఠినమైన నిబంధనలు తెస్తున్నారు, మరోవైపు పౌరుల ప్రాథమిక విధులను నిర్దేశించే రాజ్యాంగంలో మాత్రం దీని ప్రస్తావన లేదు. ఇదొక రకమైన వైరుధ్యం కాదా? దీన్నొక చట్టపరమైన సమతుల్యత సమస్యగా చూడొచ్చు. ఒక అనాలజీతో చెప్పాలంటే జాతీయ గీతానికి రాజ్యాంగబద్ధమైన ప్రమోషనుంది. దాని పేరు కంపెనీ యొక్క మూల నిబంధనల పుస్తకంలోనే ఉంది. వందేమాతరానికిప్పుడు ఒక శక్తివంతమైన చట్టబద్ధమైన ప్రమోషన్ ఇచ్చారు. అదే జీతం, అవే అధికారాలిచ్చారు. కాని దాని పేరింకా ఆ మూల నిబంధనల పుస్తకంలో చేర్చలేదు. ఈ పరిస్థితి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులకు దారితీయొచ్చు. ముఖ్యంగా ఆర్టికల్ 25 పౌరులకు మతస్వేచ్ఛను హామీ ఇస్తుంది. ఒక వ్యక్తి తన మత విశ్వాసాల కారణంగా హిందూ దేవతల ప్రస్తావన ఉన్న చరణాలను పాడటానికి నిరాకరిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? జాతీయ చిహ్నాన్ని గౌరవించాలనే బాధ్యతకు వ్యక్తిగత మతస్వేచ్ఛకు మధ్య ఘర్షణ తలెత్తుతుంది కదా? ఖచ్చితంగా. అదే ఇప్పుడు న్యాయ నిపుణులు అడుగుతున్న ప్రశ్న. 1937లో ఏ సున్నితమైన అంశం ఆధారంగా ఒక రాజీ కుదిరిందో ఇప్పుడు దాన్నే చట్టబద్ధంగా తప్పనిసరి చేసినప్పుడు ఈ ఘర్షణ అనివార్యం కావచ్చు. న్యాయస్థానాలు ఈ రెండింటి మధ్య ఎలా సమతుల్యత సాధిస్తాయో చూడాలి. ఈ లోతైన విశ్లేషణ తర్వాత మనం ఎన్నో విషయాలు చర్చించాం. కొత్త నిబంధనల నుంచి దాని వెనుకున్న వందేళ్ల చరిత్ర, రాజీలు, ఇప్పుడు తలెత్తుతున్న రాజ్యాంగపరమైన ప్రశ్నల వరకు అన్నీ చూశాం. ముగించే ముందు వినేవారికి ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెట్టాలి. ఈ మొత్తం చర్చ తర్వాత వారి మనసులో మెదలాల్సిన ముఖ్యమైన ఆలోచన ఏమై ఉంటుంది? ఈ మార్గదర్శకాలను జాతీయ గేయానికి సరైన గౌరవాన్ని, అధికారిక హోదాను కల్పించే ఒక ప్రయత్నంగా చూడవచ్చు. ఇది దాని ఉద్దేశం కావచ్చు. అయితే ఇది మరో ప్రాథమికమైన ప్రశ్నను కూడా మన ముందు ఉంచుతుంది. జాతీయ చిహ్నాలను మనం దేనికి ఉపయోగిస్తున్నాం? ప్రజలందరినీ ఏకం చేసి ఒకే తాటిపైకి తీసుకురావడానికా, లేక అవి సమాజంలోని విభిన్న వర్గాల మధ్య చారిత్రక విభజన రేఖలను మరింత స్పష్టంగా గీయడానికి ఉపయోగపడతాయా? అంటే అసలు ప్రశ్న దేశభక్తి అనేది స్వచ్ఛందంగా హృదయంలోంచి రావాలా, లేక ప్రోటోకాల్, నియమ నిబంధనల ద్వారా నిర్దేశించబడాలా అనేదే. సరిగ్గా అదే. ఒక సాంస్కృతిక ప్రతీకాన్ని, ఒక చారిత్రక గేయాన్ని తీసుకుని దానికి చట్టబద్ధమైన కవచం తొడిగినప్పుడు అది ప్రజల మనస్సుల్లో దాని పట్ల సహజంగా ఉండే గౌరవాన్ని పెంచుతుందా, లేక అది కేవలం ఉల్లంఘిస్తే శిక్ష పడుతుందనే భయంతో పాటించాల్సిన ఒక నియమంగా మిగిలిపోతుందా? ఈ ప్రశ్న కేవలం వందేమాతరానికి సంబంధించింది కాదు. మన జాతీయ గుర్తింపు, మన బహుళత్వ స్వభావం మరియు ఒక దేశంగా మనమెలా ముందుకు వెళ్లాలనుకుంటున్నామనే లోతైన ఆలోచనలకు దారితీస్తుంది.